అంశాలు చారిత్రాత్మకమైనటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన కుల గణన పైన ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాన్ని ప్రజలలోకి తీసుకుని వెళ్ళడం, అపోహలను తొలగించేటువంటి కార్యక్రమాన్ని చేయడం, అదేవిధంగా మాదిగా ఉపకులాలకు సంబంధించి దండోర్ ఆధ్వర్యంలో ఈ మధ్యలో జరిగినటువంటి అంశంలో ఏబీసీ వర్గీకరణ సంబంధించి ఏదైతే ఉందో అది కూడా అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భం. దాంతోపాటు రాబో పంచాయతీరాజ్ ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి సలహాలు సూచనలు గౌరవ శాసనసభ్యుల ద్వారా సిఎల్పిలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యుల ద్వారా తీసుకొని ముందుకు పోవడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా తీసుకొని, అదేవిధంగా ప్రభుత్వ పక్షాన సభానాయకుడు ఉన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిర్ణయాలను ఏ విధంగా ముందుకు వెళ్ళని చెప్పిన వారు కూడా ఇచ్చేటువంటి సూచనలు సలహాలతో పాటు మరి ఆదిత్య కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి పెద్దలు శ్రీధర్బాబు అందరి మంత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. వారు ఇచ్చే సూచన సలహాలతో ప్రధానంగా ఈ 3 అంశాలు: బీసీ కులగణన, దేశంలో ఈ తెలంగాణకు రోల్ మోడల్గా ఏదైతే 56% 56.33 ఉన్నటువంటి అంశాన్ని ప్రజలకు తీసుకొని పోయి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఉపాధి పరంగా, విద్య పరంగా, ఉద్యోగాల పరంగా కూడా భవిష్యత్తులో ఉపయోగించుకునే విధంగా ఈ విధంగా తీసుకుని పోవాలని చెప్పని, ఇది దళితులకు సంబంధించి, మాదిగలకు సంబంధించి రిజర్వేషన్ ఏబీసీ వర్గీకరణ కూడా చేసిన అంశాన్ని తీసుకొని పోయేటువంటి అంశాన్ని, ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతుంది. ఇక గౌరవ శాసనసభ్యులు ఇచ్చే సూచన సలహాలు కూడా ప్రభుత్వ సభానాయకులను ముఖ్యమంత్రి తీసుకొని ముందుకు పోతారని చెప్పినటువంటి భావన సందర్భంగా చెప్తా ఉన్నాం. సాయంత్రం వేళ మళ్ళీ ఏఐసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారిని కలవాల్సిన అవసరం సభానాయకుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే పీసీ అధ్యక్షుడు గారు. కాబట్టి ఒకే సమావేశం జరుగుతూ ఉంది. ముందు సాయంత్రం అనుకున్నాము జిల్లాల వారు, కానీ ఇప్పుడు మాత్రం ఒకే దఫాలో సమావేశం జరుగుతుంది. అంటే ఈ శాసనసభ్యుల నుంచి ఏమైనా అభిప్రాయాలు తీసుకుంటారా? వాళ్ళ అంటే సిఎల్పి సమావేశం ఉన్నప్పుడు గౌరవ శాసనసభ్యులు ఇచ్చే సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం, మంత్రులు ఇచ్చే సూచన సలహా తీసుకుంటూ సభానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చేటువంటి సందేశాన్ని ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పిన 3 ప్రధాన అంశాలు ఎజెండాగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉండదన్న ప్రచారం బాగా జరుగుతుంది. దాని మీద ఏమన్నా మాట్లాడే అవకాశం? ఈ రోజైతే మరి అభిప్రాయాలు సరే, కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యానికి సంబంధించింది కొంచెం పాలు ఎక్కువగా మీ అందరికీ తెలుసు. అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఏ ఉన్నా వాటన్నింటినీ కూడా ఏకాభిప్రాయంగా తీసుకొని ముందుకు పోతుంది.